హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో కండిషనల్ ఆపరేటర్స్ గురించి అయితే చూసాం కదా. ఈ వీడియోలో ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ అయితే చూద్దాం. లాస్ట్ వీడియో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దాన్ని ఒకసారి చెక్అవుట్ చేయండి. అసలు ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్లో ఫస్ట్ ప్లస్ ప్లస్, మైనస్ మైనస్, వీటిని ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ అంటారు. ఈ ప్లస్ ప్లస్ని ఇంక్రిమెంట్, మైనస్ మైనస్ని డిక్రిమెంట్ అయితే అంటారు. అసలు వీటి వల్ల యూజెస్ ఏంటి అంటే, ఈ ప్లస్ ప్లస్ అనేది వాడామనుకోండి మనం, ఇప్పుడు సపోజ్ ఏ ప్లస్ ప్లస్ ఇది వేరియబుల్, ఇది ఆపరేటర్. ఏ ప్లస్ ప్లస్ అని వాడితే దీనివల్ల యూజ్ ఏంటంటే ఏ ప్లస్ వన్, అంటే దీని యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి ఏ ప్లస్ వన్. మనం ఏం ప్లస్ వన్ అని రాయకుండానే ఇప్పుడు సపోజ్ 1+1 అని రాస్తే అది 2 అవుతుంది కదా. సపోజ్ ఏ అనే వేరియబుల్లో 1 ఉంది అని అనుకోండి, అప్పుడు ఏ ప్లస్ ప్లస్ అని మనం రాసాం అనుకోండి, సో ఆటోమేటిక్గా ఏ ఈజ్ ఈక్వల్ టు 2గా ప్రమోట్ అవుతుంది అనమాట. సో అదేవిధంగా ఏ మైనస్ మైనస్ రాస్తే కూడా అంతే అనమాట. ఏ మైనస్ ఫస్ట్ ఏలో ఎంత ఉంది, 1 ఉంది. సో 1 - 1 ఎంత, 0. సో ఏలో మనకి 0 వచ్చి స్టోర్ అవుతుంది. ఈ విధంగా ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ యూజ్ అవుతాయి. అదే బ్రో, అది డైరెక్ట్గా +1 రాయొచ్చు కదా, మరి ఎందుకు ఇలా ప్లస్ ప్లస్ ఆపరేటర్స్, ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ ఎందుకు యూజ్ చేయడం అని అంటే, ఇప్పుడు మనం లూప్స్ వాడతాం కదా. ఈ లూప్స్ ఇప్పుడు మీకు పరిచయం అవ్వలేదులేండి, ఫర్దర్గా నా వీడియోస్లో చెప్తాను. ఆ లూప్స్లో మనం ఇంక్రిమెంట్ ప్రతిసారి చేస్తాం అనమాట. సో ఇంక్రిమెంట్ ప్రతిసారి చేస్తే +1 రాయం, అక్కడ ఈ ఆపరేటర్స్ని ఎక్కువ యూజ్ చేస్తాం. అలా ఎందుకు యూజ్ చేస్తాం అనేది ఫర్దర్గా మీకే తెలుస్తుంది. ఇది ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ యొక్క యూసేజ్. ఇప్పుడు వీటిలో కొన్ని టైప్స్ ఉన్నాయన్నమాట, 4 టైప్స్. అవి ఏంటియో చూద్దాం. ఫస్ట్ది వచ్చేసి ప్రీ ఇంక్రిమెంట్, సెకండ్ది వచ్చేసి పోస్ట్ ఇంక్రిమెంట్. ఇంక్రిమెంట్లో 2 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ ప్రీ ఇంక్రిమెంట్ అంటే ఏంటంటే ప్లస్ ప్లస్ ఏ అనమాట. ప్రీ ఇంక్రిమెంట్ ముందుగా ఇంక్రిమెంట్ అయిపోతుంది. నెక్స్ట్ పోస్ట్ ఇంక్రిమెంట్. పోస్ట్ ఇంక్రిమెంట్ అంటే ఏంటంటే ఫస్ట్ వేరియబుల్కి అసైన్ అయ్యి తర్వాత ఇంక్రిమెంట్ అవుతుంది. సో అదేవిధంగా ప్రీ డిక్రిమెంట్ అంటే మైనస్ మైనస్ ఏ. ఫోర్త్ది పోస్ట్ డిక్రిమెంట్. ఏ మైనస్ మైనస్. సో ఈ విధంగా ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్లో 4 టైప్స్ ఉన్నాయన్నమాట. ఈ 4 టైప్స్లో ప్రీ ఇంక్రిమెంట్ అంటే, ఫస్ట్ ప్రీ ఇంక్రిమెంట్ గురించి చూద్దాం. ఫస్ట్ది ప్రీ ఇంక్రిమెంట్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఏ అనే ఒక వేరియబుల్లో సపోజ్ 2 ఉందనుకోండి, ఆ 2 అనే వేరియబుల్కి ఫస్ట్ ఇంక్రిమెంట్ అయిపోతుంది అనమాట. అంటే ఫస్ట్ ఇంక్రిమెంట్ అయిపోవడం అంటే 3. సో 3గా ప్రమోట్ అయిపోయి ఏ అనే వేరియబుల్లో స్టోర్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో ఇది ప్రీ ఇంక్రిమెంట్ యొక్క యూసేజ్. అదేవిధంగా పోస్ట్ ఇంక్రిమెంట్ తీసుకున్నాను అనుకోండి, ఏ ప్లస్ ప్లస్, ఫస్ట్ ఏలో 2 స్టోర్ అయిన తర్వాత మీకు ఇంక్రిమెంట్ అవుతుంది. సో ఇంక్రిమెంట్ అయిన తర్వాత మీకు ఏ 3గా ప్రమోట్ అవుతుంది. ఫస్ట్ అసైన్ అయిపోతుంది అనమాట. ఫస్ట్ అసైన్ అయిపోయిన తర్వాత మాత్రమే మీకు ప్రమోట్ అవుతుంది 3 కింద. అదర్వైజ్ దేర్ విల్ బి నో ప్రమోషన్. సో అదేవిధంగా డిక్రిమెంట్ కూడా అంతే. ప్రీ డిక్రిమెంట్ మైనస్ మైనస్ ఏ రాశారనుకోండి, ఫస్ట్ డిక్రిమెంట్ అయిపోయిన తర్వాత ఏలో అసైన్ అవుతుంది. అదేవిధంగా ఏ మైనస్ మైనస్ రాసేస్తే ఫస్ట్ ఏలో అసైన్ అయిపోయిన తర్వాత డిక్రిమెంట్ అవుతుంది. ఇవి ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ యొక్క యూసేజ్ అనమాట. సో అసలు టోటల్గా వీటి వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే, మీరు ఇప్పుడు ఏ+1 అని ప్రోగ్రాంలో రాయకుండా డైరెక్ట్ ఏ++ అని రాసేస్తే ఇంక్రిమెంట్ అయిపోయి ఆటోమేటిక్గా వచ్చిన వాల్యూ ఏలోనే స్టోర్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ మీరు ఏ+1 అని రాయాలంటే ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు అని కూడా రాయాలి. సో ఈ విధంగా మీరు రాయకుండా ఏ++ అని రాస్తే దీని యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ+1. ఇది దీని యొక్క ఫుల్ ఫామ్ అనమాట. అంటే ఏ++ అని 3 లెటర్స్లో మీరు అవగొట్టేయాలనుకోండి, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ+1 ఆటోమేటిక్గా ఏకే అసైన్ అయిపోతుంది అనమాట. ఇక్కడ ఏ అనే కాదు, మీరు ఏ వేరియబుల్ తీసుకుంటే ఆ వేరియబుల్కి అసైన్ అయిపోతుంది. ఇది దీని యొక్క అడ్వాంటేజ్ అనమాట. మీరు ఏం ఫర్దర్గా ఎక్స్టెండ్ చేయకుండా జస్ట్ ఏ++ అని రాస్తే ఆటోమేటిక్గా అసైన్ అయిపోతుంది. ఇప్పుడు దీని మీద ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. సో ఈ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఫస్ట్ #include stdio.h header file int main section. సో ఇప్పుడు మనం తీసుకునే వేరియబుల్ ఏంటంటే int n ఈజ్ ఈక్వల్ టు 10. ఫస్ట్ ఇనిషియల్గా ఒక వాల్యూ తీసుకున్నా. సో ఆ ఇనిషియల్ వాల్యూని నేను ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. సో printf ఇనీషియల్ వాల్యూ ఈజ్ అని చెప్పి %d/n
ఆ పర్సంటైల్ డి ఏ వాల్యూ, ఎన్ యొక్క వాల్యూ కాబట్టి ఎన్. సో ఇప్పుడు మనకి ఇనిషియల్ వాల్యూ కింద ఏం ప్రింట్ అవుతుంది, సో ఇక్కడ చూసేద్దాం. ఇనిషియల్ వాల్యూ కింద ఏం ప్రింట్ అవుతుంది, 10 అని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ మనం ఇప్పుడు ఇంక్రిమెంట్ చేద్దాం. సో ఎన్ ప్లస్ ప్లస్, సో ఇంక్రిమెంట్ చేసా. ఇప్పుడు ఇంక్రిమెంట్ చేసిన తర్వాత ఏం రాద్దాం, ప్రింట్ ఎఫ్ ఆఫ్టర్ ఇంక్రిమెంట్. మనకు ఆఫ్టర్ ఇంక్రిమెంట్ అయిన తర్వాత వాల్యూ ఏంటి, పర్సంటైల్ డి స్లాష్ ఎన్. ఆ పర్సంటైల్ డి ఏం వాల్యూ, ఎన్లో ఉన్న వాల్యూ కావాలి మనకి. ఇప్పుడు ఈ ఎన్తో సంబంధం లేదు, ఇక్కడ ఏ వాల్యూ అయితే ఉందో ఆ వాల్యూ మనకు రాసుకోవాలి. సో ఎన్. సో అవుట్పుట్ అనేది మనం లాస్ట్లో చూద్దాం, ఇప్పుడు ఎందుకులేండి. నెక్స్ట్ డిక్రిమెంట్ చూద్దాం. ఇప్పుడు ఎన్ మైనస్ మైనస్, సో ప్రింట్ ఎఫ్ ఇప్పుడు డిక్రిమెంట్ అవుతుంది ఆఫ్టర్ డిక్రిమెంట్ పర్సెంట్ డి స్లాష్ ఎన్. ఇప్పుడు ఈ పర్సంటైల్ డి ఏం వాల్యూ, ఈ స్లాష్ ఎన్ యొక్క వాల్యూ కాబట్టి ఎన్. ఇప్పుడు ఈ పర్సంటైల్ డి ఎన్ యొక్క వాల్యూ కాబట్టి ఇక్కడ ఎన్ రాసుకుంటాం, ఇక్కడ ఉన్న ఎన్ వాల్యూ కాబట్టి. ఇప్పుడు మనం పోస్ట్ డిక్రిమెంట్ చూసాం కదా, ఇప్పుడు ప్రీ డిక్రిమెంట్ చూద్దాం. అది ఎలా చేయాలి, ఇప్పుడు ఈ రెండు ఇక్కడ బయట రాశాను కదా, ఇప్పుడు ఆ రెండు లోపల రాసి చూపిస్తాయి ఎలాగనేది. ప్రింట్ ఎఫ్ ప్రీ డిక్రిమెంట్, ఫస్ట్ ప్రీ ఇంక్రిమెంట్ చూద్దాం. ప్రీ ఇంక్రిమెంట్ అని రాసి, సో ప్రీ ఇంక్రిమెంట్ పర్సెంట్ డి స్లాష్ ఎన్. సో ఇక్కడ అదే విధంగా రాసావు కదా, మరి ఎలా ఇంక్రిమెంట్ అవుతుంది అంటే, ఇప్పుడు మనం ఇక్కడ ఎన్ రాసాం, ఆ ఎన్ ఏ వాల్యూ ఇక్కడ ఉన్నదని రాసాం. సో ఇలా విడివిడిగా రెండు స్టెప్పులు ఎందుకు, అదేదో ఇక్కడే రాసేద్దాం, మైనస్ ఎన్. సో సారీ ఇంక్రిమెంట్ కదా, ప్లస్ ఎన్ అని రాసేస్తాం. సో మీ కాలంతో టర్మినేట్ చేస్తాం. సో సింగిల్ లైన్లో రాయాలంటే ఇలా రాయాలన్నమాట. ఇప్పుడు ప్రీ డిక్రిమెంట్ చూద్దాం. ప్రింట్ ఎఫ్ ప్రీ డిక్రిమెంట్ పర్సంటైల్ డి స్లాష్ ఎన్. ఇప్పుడు ఎలా వస్తుందంటే మైనస్ ఎన్. సో మనం పోస్ట్ డిక్రిమెంట్ చూసాం, ప్రీ డిక్రిమెంట్ మొత్తం 4 చూసాం. ఇప్పుడు దీని యొక్క అవుట్పుట్ ఎలా వస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం. అవుట్పుట్ ఎలా వస్తుంది అంటే, ఫస్ట్ ఏం రాసాం, ఇనిషియల్ వాల్యూ ఈజ్ పర్సెంట్ డి ఏం వాల్యూ, ఎన్ యొక్క వాల్యూ. సో ఇనిషియల్ వాల్యూ ఈజ్ 10 అని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ స్లాష్ అని వాడాం కాబట్టి నెక్స్ట్ లైన్కి వచ్చి ఆఫ్టర్ ఇంక్రిమెంట్ అయిన తర్వాత వాల్యూ అంటే ప్లస్ ఎన్ యొక్క వాల్యూ అంటే ఎన్ ప్లస్ అనేది ఏ వాల్యూ ఉంది, ప్రస్తుతానికి 10 ఉంది. సో 10 అనేది ముందు ఎన్లో ఇనిషియలైజ్ అయిపోయిన తర్వాత ఇంక్రిమెంట్ అవుతుంది. ఇంక్రిమెంట్ అయిన తర్వాత కూడా, సో ఫస్ట్ ఎన్లో 10 అనేది అసైన్ అయిన తర్వాత ఇంక్రిమెంట్ అవుతుంది. సో ఫస్ట్ ఎన్లో 10 అసైన్ తర్వాత ఇంక్రిమెంట్ అవుతుంది. ఇంక్రిమెంట్ అయిన తర్వాత కూడా ఆ వాల్యూ అనేది ఎన్లోనే కదా అసైన్ అయ్యేది. సో అసైన్ అయిన తర్వాత 10 అలా ఇంక్రిమెంట్ +1 అయ్యి ఎంత అవుతుంది, సో 11 అవుతుంది అనమాట. 11 అవుతుంది. నెక్స్ట్ ఆఫ్టర్ డిక్రిమెంట్ ప్రస్తుతానికి ఇప్పుడు ఇక్కడున్న ఎన్లో ఏ వాల్యూ ఉంది, ఇప్పుడు మనం ఇంకా ఈ వాల్యూ చూసుకోకూడదు అనమాట. n=10 అనే వాల్యూ చూసుకోకూడదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేపాటికి ఎన్ వాల్యూ మనకు 11 ఉంది. సో ఇక్కడికి వచ్చేపాటికి ఎన్ వాల్యూ మనకు 11 ఉంది. సో ఆ 11ని మనం చూసుకోవాలన్నమాట, ఇంకా 10 వదిలేయాలి. సో డిక్రిమెంట్ అవ్వాలి. ఇప్పుడు ఎన్ అనేది 11, ఎన్లో మనకు 11 స్టోర్ అయింది. సో ఆ 11ని మనం డిక్రిమెంట్ చేస్తే ఎంత అవుతుంది, 10 అవుతుంది అనమాట. సో ప్రీ ఇంక్రిమెంట్ అవుతుంది. ప్రీ ఇంక్రిమెంట్ అయిన తర్వాత అంటే ఫస్ట్ ఇంక్రిమెంట్ అయిపోయిన తర్వాత ఇనిషియలైజ్ అవుతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ ఈ లైన్ వరకు నేను ఏం చెప్పా, ఎన్ వాల్యూ అనేది మీరు ఇక్కడ ఉన్నది తీసుకోవాలని చెప్పా. కాకపోతే ఈ లైన్కి వచ్చేపాటికి ఈ ఎన్ వాల్యూ మీరు ఇక్కడ తీసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం ఆల్రెడీ లాస్ట్ వీడియో చేస్తున్నాం కదా, ఇక్కడ ఏ వేరియబుల్ అయితే చెప్తామో అది ఇక్కడ చెప్పినప్పుడు ఆ వేరియబుల్ నుంచి మనం వాల్యూ అనేది తీసుకుంటాం, కానీ ఇక్కడ ఉన్న వేరియబుల్ కాదు కాబట్టి. సో ఇక్కడ నేను ఎందుకు తీసుకున్నాను అంటే, ఇక్కడ డైరెక్ట్గా ఇంక్రిమెంట్ చేయాలి, లోపల ఇంక్రిమెంట్ చేయాలి, లోపల డిక్రిమెంట్ చేయాలి. సో బయట నేను నాకు కావాల్సినట్టు ఇంక్రిమెంట్ చేసుకొని తర్వాత దాన్ని నేను అవుట్పుట్లో చూపించాను. సో కానీ ఇక్కడ ఏంటంటే లోపల ఇంక్రిమెంట్ చేసి దానికి కావాల్సిందిగా నేను చూపించుకుంటున్నాను. సో ఇక్కడ ఇంక్రిమెంట్ అనేది మనం ఈ వాల్యూ అనేది తీసుకోవాలన్నమాట. సో ఈ వాల్యూ n=10 అనమాట. సో ఎన్లో ఫస్ట్ ఇంక్రిమెంట్ అయిపోతుంది, 11 కింద ప్రమోట్ అయిపోయి ఆ 11 అనేది ఎన్లో స్టోర్ అవుతుంది. సో ఇక్కడికి వచ్చేవాటికి n అనేది 11 ఉంటుంది అనమాట. నెక్స్ట్ ప్రీ డిక్రిమెంట్ యొక్క వాల్యూ ఏంటి, ఫస్ట్ ఎన్ ఎంత ఉంది,
10 ఉంది. సో డిక్రిమెంట్ అయిపోతుంది అనమాట. 9 వచ్చి డిక్రిమెంట్ అయిపోయిన తర్వాత ఆ 9 అనేది nలో స్టోర్ అవుతుంది 9. సో 9 అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది అనమాట. సో అర్థమైందని అనుకుంటున్నాను. ఈ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ యొక్క యూసేజ్, ఈ ప్రోగ్రామ్ అర్థమైందని అనుకుంటున్నాను. ఎవరికైనా అర్థం కాకపోతే కనుక నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. సో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ వర్త్ అనుకున్న వాళ్ళు నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంతవరకుతో పోలిస్తే వ్యూస్ ఇప్పుడు చాలా తగ్గినాయి. షేర్ చేస్తారని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.